భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరిందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేసిన విమర్శలు పింక్ పార్టీలో కల్లోలంగా మారాయి. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మచ్చా నాగేశ్వరరావు ఒకే వరలో రెండు కత్తుల్లా మారారనే టాక్ వినిపిస్తోంది. జిల్లా అధ్యక్షుడు రేగా, మచ్చా నాగేశ్వరరావులు ఒంటెత్తు పోగొట్లు పోవడంతో తాటి తిరుగుబాటు చేశారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదనే బెంగతో తాటి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? కారు పార్టీలో కసరత్తులు నూరుతున్న తాటి వర్సెస్ మొచ్చ రాజకీయం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఓ పక్క స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కల్లోలంగా మారింది. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశం రగడ రాజేసింది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నియోజకవర్గ ఇన్ఛార్జి మెచ్చా నాగేశ్వరరావు వంటెద్దు పోకడలు పోతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సన్నాహక సమావేశాన్ని తాటి వర్గీయులు బైకాట్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ తాటి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు రేగా టార్గెట్ గా విమర్శలు చేశారు. దీంతో తాటి పార్టీలో తిరుగుబాటు చేయడంతో ఆయన అంతరార్థం ఏమిటో అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. ఇక బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తాటి బహిరంగంగా రేగాను టార్గెట్ చేయడంపై అటు పార్టీ అధిష్టానం సైతం ఆరా తీసిందట. రేగా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కానీ తన వర్గీయులకు పార్టీ కమిటీలో ప్రాధాన్యం లేకుండా పోయిందని తాటి అసంతృప్తి వ్యక్తం చేశారట. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కోసం జిల్లా అధ్యక్షుడు రేగా పాల్గొన్న సమావేశాన్ని తాటి, ఆయన వర్గం నేతలు బహిష్కరించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావులు ఒకే వరలో రెండు కత్తుల్లా మారారని అర్థమవుతోంది. వీరి రాజకీయ ప్రస్థానం చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షులో అప్పటి ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తాటి టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో తాటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. మళ్లీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షులో మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు బరిలోకి దిగగా కాంగ్రెస్ అభ్యర్థి జారీ ఆదినారాయణ చేతిలో ఓటమి చెందారు. పార్టీలు మారిన తాటి, మెచ్చా ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ రాదని తాటి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ నిరాశ ఎదుర్కోవడంతో మళ్లీ బీఆర్ఎస్ గూటికే చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెచ్చా గెలుపు కోసం తాటి పనిచేశారు. కేసీఆర్ అధికారంలోకి రాకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలో ఒకే వరలో రెండు కత్తుల్లా తాటి, మెచ్చా మారారని టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇక పింక్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మెచ్చాపై తాటి వెంకటేశ్వర్లు తిరుగుబాటు అంతరార్థం చూస్తే బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేదనే బెంగలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అశ్వరావుపేట నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దుల్లో ఉంది. దీంతో అక్కడ ఆంధ్ర రాజకీయ ప్రభావం గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని స్థానికులు బలంగా నమ్ముతారు. దీంతో తాటి తన రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారనే సందేహాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ఉన్నారు. బీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా ఉండడంతో ఇక రాజకీయ భవిష్యత్తు కోసం తాటి టీడీపీ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఆయన అనుచరులు కూడా సైకిల్ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో కూటమి తెలంగాణలో కూడా పాగా వేస్తుందనే అంచనాలతో తాటి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అడుగులు ఎటువైపో అనే అంశం ఇప్పుడు అక్కడి రాజకీయాలను కుదుపుతోందట. బీఆర్ఎస్ పార్టీలో నేతలపై ఇంతటి విమర్శలు చేసిన తాటి పైనమేటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.